హైదరాబాద్ సూరారం గ్రామంలో ఈరోజు ఒక దుర్ఘటన జరిగింది. అయితే అపార్ట్మెంట్లో ఉన్న లిఫ్ట్లో పడి ఒక అక్బర్ పటేల్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాం. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏం జరిగింది, ఎలా జరిగింది ఘటన అంటే? నా ఆర్ఎంపీ డాక్టర్ అక్బర్ అని మా బస్సులో చాలా పాత మంచి ఆయన 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. తన క్లినిక్ కూడా ఈయనే కృష్ణానగర్లో ఉంది. తన లంచ్ టైంకి ఆయన షట్టర్ వేసేసి ఇక్కడ వచ్చి లంచ్ చేద్దామని వచ్చిండు. ఇక్కడ చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతుంటే ఈ లిఫ్ట్లో 3 సైడ్ మీరు చూశారు కదా వీడియోలో, 3 సైడ్ ఓపెన్ పెట్టారు. 2 ఫీట్ నుంచి ఇంత ఎవరైనా ఇట్లా జాగితే పడిపోవచ్చు. అలాంటి ఓపెన్ పెట్టడం వల్ల చిన్న పిల్లల బాల్ పోయింది. అయితే అక్బర్ భాయ్ ఏం చూసిండు, డాక్టర్ సాబ్ ఆయన లిఫ్ట్ మీద పోతుంది కదా, అయితే నేను బాల్ తీసుకోవచ్చు అన్నట్టు ఆయన వంగిండు. లిఫ్ట్ మీద పోతుంది కానీ వెయిట్ కిందికి వస్తుంది. అయితే ఆయన తల మీద వెయిట్ తాకి వాల్ మీద ఆయన ఇట్లా తల పడడం వల్ల ఆయన డెత్ అయిపోయింది. ఆయన అయిన తర్వాత మేము ఏం చేసినాం చూసినాం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, మొత్తం అట్లా ఇట్లా అయింది. సూపర్వైజర్ ఉండే, బిల్డింగ్ సూపర్వైజర్ ఇక్కడే అవైలబుల్ ఉండే ఈ ఇన్సిడెంట్కి కూడా. అయితే ఆయనకి కలిసి ఆయనకు అడిగినా, మేము ఇది ఎట్లా కట్టినారు, ఏంది అసలు పరిస్థితి, ఇప్పుడు ఇలా డెత్ అయిపోయింది, మీ బిల్డర్ ఎవరు పిలవండి అని ఆయనతో మాట్లాడుతున్నాం మేము. ఆయన ఏం చేసిండంటే ఫోన్ చేసి ఆయనకు ఆల్రెడీ ఫోన్ జేబులో పెడుతుండు, ఫోన్ చేసేసి బిల్డర్ వినిపిస్తుండు, సిచ్యువేషన్ అని అప్డేట్ ఇస్తుండే ఆయనకి ఇస్తుండు. ఇక ఆయనతో మేము మాట్లాడినాం, మేము గట్టిగా కూడా మాట్లాడినాం, ఇట్లా పిలవనని మాట్లాడుతూ ఈయన ఏం చేసిండంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆయనకి తీసుకొని వెళ్ళిపోయినారు. అది అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆర్ఎంపీ డాక్టర్ సార్, ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. బస్సులో పాత మంచి ఆయనకు వైఫ్ తప్ప ఇక ఏం సపోర్ట్ లేదు. ఇప్పుడు ఆయన ఏం పరిస్థితి, ఇలాంటి న్యూ అప్డేట్ చేసి ఇట్లా బిల్లర్లు కట్టడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు వేరేది, ఇప్పుడు పిల్లలు పడితే ఏం చేయాలి, ఇప్పుడు దాని సమాధానం ఇట్లా అయింది. ఇప్పుడు లోపల ఆయన పడినాక ఎంతసేపటికి తెలిసింది మీకు? ఆయన లోపల ఇరుక్కున్నాడు ఎంతసేపటికి తెలిసింది? ఆయన పడినప్పుడు ఆ సౌండ్కే బిల్డింగ్లో ఆల్రెడీ ఉన్నారు ఫ్లాట్లో, వాళ్ళు ఇద్దరు వచ్చినారు. ఒక స్పెడ్స్ పెట్టుకొని ఉంటాడు, ఆయన వచ్చి చూడడం వల్ల ఇంకా డెత్ కాలే ఆయనది, సౌండ్లు వస్తున్నాయి. ఇంకా ఆ ప్రెస్ అవ్వడం వల్ల డెత్ అవ్వగానే ఆయన బయట వచ్చి డెత్ అయిందని ఆయనకు కూడా కన్ఫర్మ్. మేము కూడా వచ్చినప్పుడు డెత్ అయింది అనుకోలేము, మేము ఏమైనా ఇన్సిడెంట్ అయిందేమో, దెబ్బ తాకిందేమో అనుకుంటున్నాం. వచ్చారా కదులుతలేడు ఆయన, ఆల్రెడీ గంటన్నర ఇట్లనే ఉంది బాడీ అక్కడ. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మేము కింద దింపిగా మీడ పెట్టినాం. ఇప్పుడు కూడా బ్లీడింగ్ అవుతుంది, ఆయన డెత్ అయిపోయింది అట్లా. సో మీరు ఎవరు చూసినాక ఏమంటే బాడీని బయటికి తీయలేదా అప్పటి వరకు? లేదండి, అంటే ఇన్సిడెంట్ కదా, ఇలాంటి టైంలో టచ్ చేస్తే ఏమైనా పోలీస్ ఇష్యూ ఉంటుందని మేము అందరు పోలీసు వాళ్ళు వచ్చినంత వరకు ఆగి ఇండే ఉన్నాం, ఇక టచ్ చేయలేము. దాని తర్వాత మొత్తం వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాపేయని అన్నారు, మాట్లాడినాం. దాని తర్వాత బాడీ కిందికి పెట్టి మీద పెట్టినాం. ఇక ఫ్యామిలీ ఏమంటుంది ఇప్పుడు దీని గురించి? ఫ్యామిలీ ఏమంటుంది? ఫ్యామిలీ వాళ్ళు సార్ వాళ్ళు మొత్తం బాధలో ఉన్నారు. వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు మనమే, ఇక మేమైతే బస్సులో ఆయన మాకు డాక్టర్, ఆయన మాకు ఎట్లా హెల్త్కి సపోర్ట్ చేసినో ఆయన పిల్లలకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయనకి 3 పిల్లలు సార్, ఆ పిల్లలకి ఏమైనా చేయాలి, ఈ బిల్డర్ అయినా ఏమైనా హెల్ప్ చేయాలి. పోలీసు వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఆ బిల్డర్కి ఇక్కడ పిలిపించాలి. ఏం ఇన్సిడెంట్ ఎట్లయింది ఈ జిమ్మేవారీ ఆయన తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చేస్తాడు సపోర్ట్? మంచిగా అయితే తేలేము, ఇప్పుడు డెత్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం సపోర్ట్ చేస్తాడు? మాకు పోలీస్ సహకారం కొంచెం ఇస్తే సపోర్టు, ఆ బిల్డర్కి పిలిపించేమో మాట్లాడవచ్చు సార్. రైట్, ఇది సిచ్యువేషన్ ఏదైతే ఉందో లిఫ్ట్కు ఘటన జరిగినప్పుడు ఏదైతే ఈ లిఫ్ట్ ఉందో ఇక్కడ కనపడుతుందిగా, ఈ లిఫ్ట్ అనేది దీనికి చుట్టూ చాలా వైప్స్లో కూడా ఓపెన్గా ఉంది. అంటే మీరు చూసుకోవచ్చు, ఈ లిఫ్ట్లో ఏదైతే ఉందో ఇది కనపడుతుంది. మీరు ఏదైతే హోల్ అని చెప్పారో ఇది ఆ హోలు అంటే లిఫ్ట్కి ఎక్కడైనా చూసుకున్నా మనకు ఆ లిఫ్ట్లోకి ఒకటే సైడ్ ఓపెన్ ఉంటుంది. అంటే ఏదైతే డోర్స్ ఓపెన్ చేస్తామో అక్కడ వరకే ఓపెన్ ఉంటుంది, మిగతా అంతా క్లోజ్ ఏరియా ఉంటుంది. కానీ ఈ లిఫ్ట్ కానీ మెయిన్గా ప్రమాదం జరిగిన ఘటనకు కారణం అయితే ఈ కనపడుతున్న ఈ హోల్ మంచి ఈ ఘటన అయితే మొత్తం జరగడం జరిగింది. ఎవరైనా ఏ బిల్డర్ అయినా ఇలాంటి తప్పిదం చేయడు. ఇలా అంటే ఎక్కడ చూసిండరు, అంటే ఒక లిఫ్ట్కి ఇరువైపులా 4 హోల్స్ పెట్టడం అనేది ఇదే ఇప్పుడే చూసినట్టు కనపడతా ఉంది. అంటే చూస్తుంటే లిఫ్ట్ ఇలా కిందికి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక మనిషి పట్టేంత స్పేస్ ఉంది ఇక్కడ. అంటే పిల్లలు కానీ ఎవరైనా ఆడుకుంటూ కానీ పెద్దవాళ్ళు కానీ జిమ్ చేసే విధంగా ఉంది. అంటే మీరు చూసుకుంటే ఒక కుక్కలు కూడా డాగ్స్ కానీ ఎక్కి ఇక్కడికి వెళ్ళిపోతాయి లోపలికి. అలాంటప్పుడు లిఫ్ట్ పైనుంచి కిందికి వచ్చినప్పుడు దాని కింద పడి చనిపోయే అవకాశం ఉంది. చూసుకుంటే లిఫ్ట్కి 3 వైపులో కూడా హోల్స్ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు కనపడుతుందో ఆ వెయిట్స్ అనేది ఏదైతే అక్బర్ పటేల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ బాల్ లోపల పడినప్పుడు బాల్ తీయడానికి ట్రై చేశాడు. అంటే చుట్టూ క్లోజ్ ఉంటే తీసే ప్రయత్నం చేసి ఉండేవాడు కాదేమో. సో ఇది మొత్తం ఇలాంటి దాదాపు 1.5 ఫీటు హోల్స్ ఇలా ఉండడం వల్ల లిఫ్ట్ ఇక్కడ ఎలాగో లేదు. సో నేను లోపలికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా లోపలికి ఇలా వంగడం జరిగింది. వంగిన ప్రయత్నంలో లిఫ్ట్ ఒక సైడ్కి వెళ్తున్నప్పుడు మరో సైడ్ నుంచి వెయిట్స్ అనేది కిందికి రావడం జరుగుతుంది. ఆ వెయిట్స్ కిందికి వచ్చినప్పుడు అది ఏదైతే అతను వంగి కిందికి వెళ్ళి ఆ బాల్ తీసుకున్న క్రమంలో ఆ లిఫ్ట్ వెయిట్స్ అనేది అతను మెడ మీద బాడీ మీద పడడం జరిగింది. ఘటనకు సంబంధించి కాలనీ ప్రెసిడెంట్ అడిగి తెలుసుకుందాం ఎలా జరిగింది అంటే. చెప్పండి, ఇది ఎలా జరిగింది అంటారు, మీకు ఎలా తెలిసింది? జరిగిన సంఘటన ఎలా జరిగింది అనేది నా దగ్గర అయితే పూర్తి క్లారిటీ లేదండి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఫోన్ చేయడం జరిగింది.
ఫోన్ చేసిన వెంబటే ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి మొత్తం నేను చూస్తే మరి ఎక్కడ చాలా అపార్ట్మెంట్లు నేను చూసినా కానీ ఈ రకంగా ఓపెన్గా వదిలిపెడతాం అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు. మరి ఈ సంఘటన జరగడానికి మాత్రం కేవలం బిల్డర్ తప్పిదమే అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఏ అపార్ట్మెంట్లో కూడా లిఫ్ట్కి ఈ రకంగా వదిలిపెట్టరు. సపోజ్ ఇవాళ ఆ మనిషి తలకాయ లోపల పెట్టి పైనుంచి లిఫ్ట్ వచ్చేసి చనిపోయాడు. మరి కింద గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు బాల్ పడ్డదని పిల్లలు లోపలికి దూకారనుకోండి, పైనుంచి లిఫ్ట్ వచ్చినా ఇదే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి నాకు తెలిసి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా బిల్డర్కి చాలాసార్లు ఇది ఇలా వదిలేయద్దు, ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి మీరు దీన్ని గ్రిల్ పెట్టేయండి అని చెప్పేసి పలుమార్లు ఆయనకి చెప్పినప్పటికీ కూడా ఆయన పట్టించుకోకుండా ఈ రకంగా వదిలేయటం మాత్రం ఈ అలా ఒక మనిషి ప్రాణం పోవటానికి ఈ బిల్డరే 100% కారణం అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఫ్యామిలీ ఏమంటుంది మెయిన్గా ఈ జరిగిన ఘటన గురించి? ఫ్యామిలీ ఏమంటుంది? ఫ్యామిలీ ఏమంటారండి, వాళ్ళ విషాదమైన హృదయంతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసేది ఆర్ఎంపీ వృత్తి, ఆర్ఎంపీ వైద్యం చేస్తారు. ఆర్ఎంపీ వైద్యం కూడా ఆయన చేసేది సగం వైద్యం చేస్తాడు, సగం సేవ చేస్తాడు. ఇప్పుడు ఆ సగం వైద్యంతో ఇప్పుడు 10 రూపాయలు తీసుకునే దగ్గర 5 రూపాయలు తీసుకొని ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆ పైసలతోనే వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అటువంటి మనిషి అనుకోకుండా ఈ రకంగా ఈ సంఘటనలో చనిపోయాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఆసరా చేయాలా బిల్డర్ వచ్చి అనేది వాళ్ళ ఫ్యామిలీ కోరిక. బిల్డర్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. సో పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? బిల్డర్ అయితే ప్రస్తుతం ఫోన్లు బంద్ ఉన్నాయండి, 2 ఫోన్లు బంద్ ఉన్నాయి. బిల్డర్ అయితే మాకు అందుబాటులోకి రాలేదు. మరి పోలీసు వారికి అందుబాటులో వచ్చాడా లేదా అనేది నాకు తెలియదు. ఒకవేళ బిల్డర్ ఈరోజు అందుబాటులో రాకపోయినా, ఇవాళ కాకపోతే 2 రోజులకైనా 3 రోజులకైనా ఆయన అయితే చింతల్లో ఉంటాడు. ఆయన అడ్రస్ కూడా పట్టుకుంటాం. అడ్రస్ పట్టుకొని ఆయన బిల్డర్ దగ్గరికి పోతాం. దీనికి ఆ ఫ్యామిలీకి అయితే మాత్రం న్యాయం చేపిస్తామండి. ఈ కృష్ణానగర్ కాలనీ పక్కన ఉన్న అపార్ట్మెంటులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అక్బర్ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఈరోజు చనిపోయినారు. కాబట్టి ఈ బిల్డర్ ఏడున్నా కానీ ఈరోజు తప్పించుకుంటే కూడా రేపైనా ఎల్లుండైనా ఆయనకు పట్టుకొని పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకు తగినంత న్యాయం జరపాలని నేను కోరుతున్నాను. మీడియా వారికి చాలా సంతోషం, మీరు వచ్చినందుకు మాకు మంచిగా ఇదైంది. లేకపోతే చాలా ఇట్లాంటి లిఫ్టు ఓపెన్గా పెట్టి చేయడము చాలా ప్రమాదకరము. ఆ బిల్డర్ ఏ తెలివి తక్కువతో చేసి ఆ బిల్డర్లో రూమ్లో అమ్మి వెళ్ళిపోతున్నాడేమో మనకు తెలియట్లేదు. కాబట్టి మీరు దీనికి కూడా కఠినంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. బాడీ చూపు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.